హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు రేస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సొసైటీలో జరుగుతున్న ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అదే ప్రేమ, పిల్లి, నమ్మకం, చివరికి హత్య. ఇండియాలో సంచలనం సృష్టించిన రిలేషన్షిప్ మర్డర్ కేసు గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యాక్చువల్గా గత కొన్ని రోజులుగా ఈ టాపిక్ గురించి వీడియో చేయాలనుకుంటా ఉన్నా, కానీ నిన్న నేను ఒక రీల్ చూసా. అందులో ఒక మదర్ తన సన్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఇందుకు ఆ ట్రైనింగ్ దేని గురించి అనుకుంటున్నారు? రేపు మ్యారేజ్ అయ్యాక వైఫ్ మర్డర్ అటెంప్ట్ చేస్తే ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎలా తప్పించుకోవాలి. ఈ రీల్ చూశాక నాకు అసలు ఇంత సీరియస్ ఇష్యూపై అసలు కామెడీ ఎలా చేస్తున్నారు అనిపించింది. ఈ మధ్య భారతదేశంలో జరిగిన కొన్ని సంఘటనలు అసలు ప్రేమ, వివాహం, నమ్మకం అనే పదాలకే ఒక భయానక రూపాన్ని సృష్టించాయి. భార్య, భర్త, ఫియాన్సీ, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఒకప్పుడు జీవితాంతం తోడుగా ఉంటామని మాట ఇచ్చుకున్న వారిపైనే ఈరోజు మర్డర్ కేసెస్ రావడం దేశాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి విషయం పబ్లిక్ డొమైన్, ఎఫ్ఐఆర్, పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఛార్జ్ షీట్స్, కోర్టు రికార్డ్స్ ఆధారంగా మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మొదటి కేసు గురించి మాట్లాడుకున్నట్టయితే, మహారాష్ట్రలోని పూణే జిల్లాలో జరిగిన కేతన్ అగర్వాల్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అకార్డింగ్ టు పోలీస్ ఎఫ్ఐఆర్ ప్రకారం కేతన్ తన ఫియాన్సీతో కలిసి లోహాగఢ్ ఫోర్ట్ ట్రెక్కి వెళ్ళాడు. అక్కడ కొండపై నుంచి పడిపోయి మరణించాడు. మొదట యాక్సిడెంట్గా భావించిన పోలీసులు తర్వాత ఇన్వెస్టిగేషన్లో అనేక అనుమానాస్పద అంశాలను గుర్తించారు. కాల్ రికార్డ్స్, డిజిటల్ ఎవిడెన్స్, క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్, విట్నెస్ స్టేట్మెంట్స్, సీసీటీవీ వంటి ఆధారాలు కేస్ మర్డర్ ఇన్వెస్టిగేషన్గా మార్చాయి. పోలీస్ ఎలిగేషన్ ప్రకారం ఫియాన్సీ సియా గోయల్ మరియు చేతన్ చౌదరి కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లోని మోటివ్ ఏంటంటే, మరో వ్యక్తితో రిలేషన్షిప్ కొనసాగించడానికి కేతన్ అడ్డుగా ఉన్నాడని చంపేశారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ట్రయల్ స్టేజ్లో ఉంది. అదేవిధంగా రెండో కేసు రాజా రఘువంశీ కేసు. ఇది కూడా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేసు. ఈ కేసు షిలాంగ్, మేఘాలయ 2025లో జరిగింది. 2025లో ఇండోర్కి చెందిన రాజా రఘువంశీ వివాహం జరిగిన కొద్ది రోజులకే హనీమూన్ కోసం మేఘాలయ వెళ్ళారు. కొన్ని రోజుల తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. తర్వాత లోయలో ఆయన డెడ్ బాడీ లభించింది. ఇన్వెస్టిగేషన్లో ఫోన్ రికార్డ్స్, డిజిటల్ ఎవిడెన్స్, లొకేషన్ ట్రాకింగ్, విట్నెస్ స్టేట్మెంట్ వంటి ఆధారాలను సేకరించారు పోలీసులు. ఎఫ్ఐఆర్ మరియు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇది ముందుగానే ప్రీ ప్లాన్డ్ చేసిన మర్డర్ కాన్స్పిరసీ అని పోలీసులు తేల్చారు. భార్య సోనం రఘువంశీ మరియు ఇతరులు కొంతమంది నిందితులు కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లోని మోటివ్ ఏంటంటే, ఈమెకి మరో వ్యక్తితో సంబంధం కొనసాగించాలనే ఉద్దేశం మరియు వివాహ జీవితాన్ని కొనసాగించకూడదు అనే ఉద్దేశంతో మర్డర్ చేశారు. ఈ కేసు కూడా కోర్టులో విచారణ స్టేజ్లో ఉంది. ఇప్పుడు థర్డ్ కేసు ఏంటంటే సౌరభ్ రాజ్పుట్ కేసు, ఉత్తరప్రదేశ్ 2025లో ఉత్తరప్రదేశ్లో సౌరభ్ రాజ్పుట్ కేసు దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అతని భార్య మరో వ్యక్తితో కలిసి మర్డర్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఇన్వెస్టిగేషన్లో కీలకమైన సీసీటీవీ, కాల్ రికార్డింగ్స్, మొబైల్ డేటా, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ముఖ్యమైన ఆధారాలుగా మారాయని పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ కేసు మోటివ్ ఏమని చెప్పారంటే, అక్రమ సంబంధం మరియు పర్సనల్ డిస్ప్యూట్స్ అని చెప్పారు. ఈ కేసు కూడా ప్రస్తుతం కోర్టులో ట్రయల్లో ఉంది. నాలుగో కేసు వచ్చి షారోన్ రాజ్ పాయిజనింగ్ కేసు, కేరళ 2022లో కేరళలో జరిగిన షారోన్ రాజ్ కేసు కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రాసిక్యూషన్ ప్రకారం తన గర్ల్ ఫ్రెండ్ అయిన గ్రీష్మ షారోన్ రాజ్కి పార్క్వెట్ హర్బిసైడ్ కలిసిన ఆయుర్వేదం డ్రింక్ ఇచ్చిందని ఆరోపణలున్నాయి. ప్రాసిక్యూషన్ చెప్పిన దాని ప్రకారం ఇంట్లో తనకి వివాహం నిర్ణయించడంతో ప్రస్తుతం ఉన్న రిలేషన్షిప్ని ఎలాగైనా ముగించాలని చెప్పి తను ఈ నిర్ణయం తీసుకునింది. ఈ కేసు ట్రయల్ కోర్టులో తీర్పు రాగా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుగా గుర్తించి ఆమెకి డెత్ పెనాల్టీ వేసింది కోర్టు. అయితే ఆమె తర్వాత అపీల్ చేసుకున్నారు. ఇప్పుడు చెప్పబోయే ఫిఫ్త్ కేసు వచ్చి స్వాతి రెడ్డి కేసు. ఈమె ఎవడు మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి మర్డర్ చేసిన కేసు. ఇది నగర్ కర్నూల్, తెలంగాణ 2017లో జరిగిన ఇన్సిడెంట్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం స్వాతి రెడ్డి మరియు రాజేష్ అనే తన బాయ్ ఫ్రెండ్తో కలిసి
స్వాతి తన భర్త అయిన సుధాకర్ రెడ్డిని హత్య చేశారని పోలీసులు ఆరోపించారు. ఆ తర్వాత మృతదేహాన్ని కాల్చివేసినట్లు కూడా పోలీసులు తెలిపారు. అక్కడ తాకుండా రాజేష్ ముఖంపై యాసిడ్ పోసి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా అతన్ని సుధాకర్ రెడ్డి స్థానంలోకి చూపించాలని ప్రయత్నం చేసినట్లు ఇన్వెస్టిగేషన్లో వెల్లడైంది. కుటుంబ సభ్యుల అనుమానం రావడంతో ఆధార్ ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ ద్వారా అసలు నిజం బయటపడిందని పోలీసులు తెలిపారు. ఇన్వెస్టిగేషన్ సందర్భంగా ఈ కుట్రకి తెలుగు మూవీ ఎవరి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. యాక్చువల్గా ఈ కేసులన్నిట్లో పోలీస్ రికార్డ్స్ ప్రకారం కొన్ని కామన్ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే రిలేషన్షిప్లో ఉన్న కాన్ఫ్లిక్ట్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అంటే అక్రమ సంబంధాలు, ఫ్యామిలీ ప్రెజర్స్, పర్సనల్ డిస్ప్యూట్స్ భార్యాభర్త మధ్య ఉండే గొడవలు, అదేవిధంగా క్రైమ్ని యాక్సిడెంట్గా చిత్రీకరించడం లేదా మిస్సింగ్గా చిత్రీకరించడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది కనిపిస్తున్నాయి. అదేవిధంగా మొబైల్ ఫోన్, సీసీటీవీ, డిజిటల్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ సైన్స్ ఈ రోజుల్లో ఇన్వెస్టిగేషన్లో ఇవి అత్యంత కీలక పాత్రలు పోషిస్తున్నాయి. కాబట్టి క్రైమ్ చేసిన ఎవరు కానీ తప్పించుకోలేరు. అయితే ఇలాంటి కేసులు చూసినప్పుడు మొత్తం ఉమెన్స్ లేదా మొత్తం మెన్స్ ఒకేలా చూడడం సరైంది కాదు. ప్రతి కేసు వేరు, ప్రతి వ్యక్తి వేరు, ప్రతి ఎవిడెన్స్ వేరు. నా తరపు నుంచి సమాజానికి ఒక సందేశం. ఈ వీడియోలో మనం చూసిన ప్రతి కేసు ఒక విషయం మాత్రం మనందరికీ గుర్తు చేస్తుంది. ఒక తప్పుడు నిర్ణయం అనేక జీవితాల్ని శాశ్వతంగా మార్చేస్తుంది. ప్రతి పేరెంట్ కూడా మీ పిల్లలకు పెళ్లి చేయాలని నిర్ణయించుకునే ముందు దయచేసి ఒకసారి వారితో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడండి. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా, నీ నిర్ణయం ఏంటి అని అడగండి. మీ పిల్లల అభిప్రాయాన్ని తెలుసుకోండి. వారిపై పెళ్లి కోసం ఒత్తిడి తీసుకురాకండి. వారికి ఇష్టం ఉంటేనే ఈ వివాహాన్ని ముందుకు తీసుకెళ్ళండి. యూత్ కూడా మీరు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే దయచేసి ధైర్యంగా మీకు కాబోయే పార్ట్నర్కైనా, మీ కుటుంబ సభ్యులకైనా లేదా మీకు నమ్మకమైన పెద్దవాళ్ళ దగ్గరికైనా వెళ్ళి ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని స్పష్టంగా చెప్పండి. అదేవిధంగా ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళు మీ పార్ట్నర్తో మ్యారేజ్ లైఫ్ ఇష్టం లేకపోతే పీస్ఫుల్గా డైవర్స్ తీసుకోండి. అంతేగాని వాళ్ళని చంపి మీ లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. కొన్ని నిమిషాల నిజాయితీ భవిష్యత్తులో ఎన్నో ప్రాణాలను కాపాడతాయి. గుర్తుంచుకోండి, ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషికి బ్రతికే హక్కు ఉంది. మరో మనిషి ప్రాణం తీసే హక్కు మాత్రం ఎవరికి లేదు. ఒక హత్యతో ఒక మనిషి మాత్రమే చనిపోడు, 2 కుటుంబాలు జీవితాంతం బాధపడతాయి. నేరానికి పాల్పడిన వ్యక్తి జీవితం కూడా జైలు పాలై కోర్టుల చుట్టూ తిరుగుతూ శిక్షను అనుభవిస్తూ గడిచిపోతుంది. కాబట్టి క్రైమ్ చేసి మర్డర్ చేసి మీ జీవితాన్ని, మీ కుటుంబ జీవితాన్ని, ఇంకొక కుటుంబ జీవితాన్ని శాశ్వతంగా నాశనం చేయకండి. ఏ కారణంకైనా, ఏ పరిస్థితికైనా క్రైమ్, మర్డర్ ఎప్పటికీ పరిష్కారం కాదు. మీ బంగారు భవిష్యత్తుని ఒక క్షణిత నిర్ణయం కోసం నాశనం చేసుకోకండి. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్, జై శ్రీరామ్.